ఇప్పుడు మీరు అంటున్నారు మొత్తం నక్సలైట్లను లేకుండా చేసేసినాం అయిపోయిందని అంటున్నారు. మరి బయట ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు? ఆడ నక్సలైట్లే లేరు కదా. ఇప్పుడు ఆయన గాథ ఇన్నే గారిని ఏం అన్యాయం ఇది? మళ్ళీ మొన్న కింది కోర్టు కూడా బెయిల్ తిరస్కరించినట్టు తీర్పుని రిజర్వ్లో పెట్టి 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 నెల రోజుల తర్వాత డిస్మిస్. మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ ఇంకొక ఫస్ట్ వాయిదా సెకండ్ వాయిదా ఏ వాయిదాకో మళ్ళీ ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. హైకోర్టులో వస్తుందేమో. 3 నెలలు పెట్టిరు కదా దగ్గర దగ్గర, సరిపోదా? ఆడ అడవుల్లో నక్సలైట్లే లేరంటుంటుంది, మొత్తం అంతా లొంగిపోయి నక్సలిజం అంతమైందని మీరే చెప్తుంటుంది. మరి బయట ఉన్న వాళ్ళని తీసుకుపోయి లోపల ఎందుకు పెడుతున్నారు? గన్నుతోని కాదు యుద్ధం చేసేది అంటున్నాం, మేము కూడా అంటున్నాం. అవసరం లేదు, గన్ను అవసరం లేదు. ఓటు అనే అద్భుతమైన ఆయుధం మన చేతిలో ఉంది. దాని ద్వారా మంచి రాజ్యాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి, మార్పు దిశగా ప్రయత్నం చేయాలి. ఆ గన్నుకు ఒకప్పుడు ఆ వ్యవహారం నడిచిందేమో, కానీ ఇప్పుడు అది నడిచే అవకాశం లేదు. మరి ఆ దిశగా ప్రజల్ని అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయండి. మీరు అంటున్నది బాగానే ఉన్నది, కానీ మీరు ఆ దిశగా ప్రణాళిక ఏది? మీరు ఆడ గన్ను బట్టి లోపల ఉన్న వాళ్ళని నక్సలైట్లు అంటున్నారు. మరి ఈడ ఉత్తగా మాట్లాడి జర్రా ఏదో ప్రజల కోసం మాట్లాడి క్వశ్చన్ చేస్తే అర్బన్ నక్సలైట్ అంటున్నారే, మరి ఇది ఎట్లా? ఇక నక్సలైట్లది అయిపోయింది, ఇక అర్బన్ నక్సలైట్ల పని పడతామని మాట్లాడుతున్నారే. అంటే ఏ రకంగా పేర్లు పెడుతున్నారు? మీ ఆలోచనలు ఏంటి? ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి?